తమ్ముడు చంటి క్రాంతి కుమార్ గారికి. క్రాంతి ఒక మాట అన్నాడు ఇప్పుడే, కారు గుర్తు ఎలక్షన్ పెడితే అన్ని మనమే గెలుస్తుంటే అన్నాడు. ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది కనుకనే 2 ఏళ్లకెళ్ళి జిల్లా పరిషత్ ఎలక్షన్ పెట్టలేడు, ఏడాది అర్థంకెళ్ళి మున్సిపల్ ఎలక్షన్ కూడా పరిగణ చేస్తలేడు. ఈ సర్పంచ్ అయితే కారు ఉండదు, ఇది ఇండిపెండెంట్, గెలిచిన వాళ్ళందరినీ నా అకౌంట్ వేసుకుంటా అని ఇది పెట్టింది. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ పెట్టే ధైర్యం చేస్తలేడు, ఎంపీటీసీ పెట్టే ధైర్యం చేస్తలేడు, మున్సిపాలిటీ పెట్టే ధైర్యం చాలతలేదు ఆయనకు. ఇంకా ఇవాళ కోఆపరేటివ్ ఎలక్షన్లు, డిసిసిబి ఎలక్షన్లు, దాన్ని కూడా నామినేషన్ ఇచ్చుకుంటారట, ఇక ఎలక్షన్ పెట్టారట. ఎందుకంటే పోయిన దాకా 10కి 10 మనమే గెలిచినాం, మళ్ళా పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచేట్టుందని ఎలక్షన్ పెట్టా, నేను నా మనుషులను కాంగ్రెస్ కార్యకర్తల్ని నామినేట్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటేనే అర్థమైపోయింది ఆయన పని అయిపోయిందని. గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు చింతా ప్రభాకర్ గారికి, మా సోదరిమణి మరి నన్ను ఇప్పుడే ఆశీర్వదించినటువంటి మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు గౌరవనీయులు జైపాల్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా రాహుల్ కిరణ్ గారు, లింగన్న గారు, కాశీనాథ్ గారు, నాగభూషణం గారు, సీనియర్ నాయకులు వీరభద్రరావు గారు, వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, బుచ్చయ్య గారు, వీరప్ప మా టేక్మాల్ అధ్యక్షులు, అట్లే అన్ని మండలాల అధ్యక్షులు శివకుమార్, నరసింహులు, శశికుమార్, విఠల్, శ్రీధర్, వెంకటేశం, రజనీకాంత్, అశోక్, సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మరి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు వాడు భయపడి తీసేసింది ఇవ్వాలి. మా కోఆపరేటివ్ చైర్మన్లు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మంత్రి గారు ఎన్ని అడ్డంకులు పెట్టినా, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నా, విస్కీ బాటిళ్లు ఏర్లై పారించినా, డబ్బు మూటలు పంపినా, వాటన్నిటినీ కాదని అద్భుత విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీది మామూలు విజయం కాదు. జనరల్ గా ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు పెడితే రూలింగ్ పార్టీ గెలుస్తుంది. మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం పోయినసారి, అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మనం 32కు 32 జిల్లా పరిషత్లు మనమే గెలిచినాం. అట్లనే మున్సిపాలిటీలు 149 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరిగితే 145 మనమే గెలిచినాం చైర్మన్లు, 96% గెలిచినాం. ఇక సర్పంచుల ఎన్నిక పెడితే రూపాయికి 90% మనమే గెలిచినాం. మరి ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు కారు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ పెడదాం, నా ఖాతాలు వేసుకుందాం అనుకున్నాడు. కాలుకు బల్పం కట్టకుండా తిరిగిండు. సర్పంచ్ ఎలక్షన్కి ఎవరైనా ముఖ్యమంత్రి తిరుగుతాడే? అసలు ఎప్పుడైనా విన్నామా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్లో తిరిగి ఓట్లు వేయమంటాడు ఎవడన్నా? కానీ రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకొని తిరిగిండు. తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లు అడ్డం పెట్టుకొని, గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా, ఇగో నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది రేవంత్ రెడ్డి. మాట్లాడినా లేదా? బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు అందరికి ఇచ్చిండు. 1,40,00,000 మందికి ఇచ్చిండు.
రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు కేవలం గ్రూపులలో ఉండే ఆడోళ్ళకు మాత్రమే ఇచ్చిండు, మిగతాలకు ఎగబెట్టిండు. తల్లికి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండు. తల్లి అత్తకి ఇయ్యలే, బిడ్డకి ఇయ్యలే. ఇంట్లో మాత్రం భార్యకు ఒక్కదానికే ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనాలి, బిడ్డ ఏమనాలి? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, ఇంట్లో భార్యకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. ఆయన ముచ్చటనే సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది అందరికైనా, అదే 40 పైసలు అయింది, 60 పైసలు ఎగ్గొట్టిండు. రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం. బోనస్ పేరు రాసంగి సన్నవడ్లకు బోనస్ వచ్చిందా? ఎగ్గొట్టిందా? పేరు రాసంగి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఓట్లున్నాయని వానకాలంకి ఇచ్చిండు. బోనస్ చూస్తే సగం సగం. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు రావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగ్గొట్టిండు. అవునా కాదా? కేసీఆర్ ఉంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టిండు. రైతులకు మాత్రం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డికి నా కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు, అయినా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండా? అది కూడా సగం సగమేనా? రైతు బంధు చూస్తే సగం సగం, బోనస్ చూస్తే సగం సగం, రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కదైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు బంద్ అయిపోయింది. ఏముంది ఆయన ఇచ్చింది కొత్తగా? ఏమన్నంటే బస్సు ఫ్రీ అంటాడు, ఆడోళ్ళు ఫ్రీ అంటే మగవాళ్ళకేమో డబుల్ రేటు కొడుతుంది, టికెట్ డబుల్ చేస్తుంది. ఇంకేముంది ఆడికాడికి అల్లికల్లి 0-0. అవునా కాదా? ఆడోళ్ళకి ఫ్రీ, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ రేటా, ఇంకేమో డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు ఇచ్చిన ఫ్రీ ఏమున్నది? అంతా మోసమే కదా. ఇవాళ ఆలోచన చెయ్యాలి. ఇంత చేసి కాలికి బల్పం పట్టకుండా రేవంత్ రెడ్డి ఊరు తిరిగిండు. మా కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లయింది, బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లయింది. కానీ ఏం చేసిండు? కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ మొదలట, బీఆర్ఎస్ విత్తనాన్ని మొదలని అన్నాడు. అన్నదా? భూమిని చీల్చుకొని విత్తనం ఎట్లా మొలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గుండెల్లో నుంచి గెలిచింది. ఒక్కటి గెలవలే. రేవంత్ రెడ్డి నువ్వు విత్తనం మొదలని అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలిచింది. బిడ్డ జాగ్రత్త. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4,000 గెలిచిండు. అరే మా గవర్నమెంట్ ఉన్నాడు, నువ్వు 10 పైసలు గెలవలే. నీ గవర్నమెంట్ లో 40% గెలిచింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇది దేనికి సంకేతం? మళ్ళా వచ్చేది గులాబీ జెండా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మా క్రాంతి గారు అన్నది ఇప్పుడే, పోలీసులు జర జాగా హుషారు చేస్తుర్రన్నా, తిప్పలు పెట్టుండ్రన్నా అన్నాడు. ఎస్పీ గారు జాగ్రత్త, మా కార్యకర్తలను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇంకా 2 ఏళ్లలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. మా అక్క చెప్పినట్టు మంత్రి నేనే వస్తా, మీ సంగతి చెప్తా. పోయిన తాప మనం ఎవరిని ఏమనలే. ఎంతసేపు పని చేయాలి, పనెంబడబడ్డం. 200 పింఛన్లు 2,000 చేసిండు కేసీఆర్. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. కాంపుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇంటికే పంపించిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో పనులు చేసిండు. గొర్రెలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు. చాలా మంచి కార్యక్రమాలు చేసిండు. మనం ఎంతసేపు పనెట్లా చేయాలనో ఆలోచన చేసినాం. ఈ తాప మాత్రం ప్రజలకు పనిచేస్తాం. ఎవరెవరైతే మా వాళ్ళు తిప్పలు పెట్టిందో వాళ్ళ పని కూడా పడతాం, బిడ్డ ఇచ్చిపెట్టాడు లేదు సార్. మీరు ధైర్యం ఉండండి. అరే తక్కువ మాటనా ఇది? పోలీసులను పెట్టినా, పైసలు వంచినా, మద్యాన్ని వారించినా,
మా అందరిలో 72 మంది సర్పంచులు గెలిచి ఇవాళ అద్భుతమైన విజయాన్ని సాధించింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అంతా బక్కపరిచిన వాళ్ళు, పేదోళ్ళు, పైసలు లేవు కానీ ప్రజల హృదయాల్లో మంచి పేరుంది కనుక నేను అందరూ గెలిచాను. పాపం కొంతమంది తమ్ముళ్ళు ఓడిపోయిండు, వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో గెలిచిన సర్పంచులకు బాధ్యత ఉంది, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు భవిష్యత్తు ఉన్నది. భవిష్యత్తును ఎందుకంటున్నా, ఈ తాప నేను అంతగా చూసినా పోయిన తాప ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు గెలిచారు చాలా మంది. ఈ తాప ఓడిపోయిన కదా మళ్ళీ తాప మన గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ మీరే గెలుస్తారు, గ్యారెంటీ గెలిపిస్తారు మీ అందరూ. పాపం కొంతమంది ఓడిపోయినా బాధపడకండి, మా గెలిచిన వాళ్లకు మీరు కూడా ధైర్యంగా ఉండండి. పైసలు వస్తాయా రావా డౌట్ అవసరం లేదు. కేసీఆర్ ఉండగా ఒక మంచి పని చేసిండు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే డబ్బులు రూపాయికి 85 పైసలు డైరెక్ట్ గా సర్పంచ్ అకౌంట్లకు పంపించే నిర్ణయం ఆనాడు మనం తీసుకున్నాం. రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మోడీ గారు ఆపలేరు. మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్లోనే డబ్బులు వచ్చి పడతాయి. మీ ఊర్లో మంచి చెడు చేసే అధికారం మీకే ఉంటది, మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఇలా ఈ చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? నా ఎమ్మెల్యేకి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు. ఇవాళ రాజకీయ ప్రజా ప్రతినిధుల్లో చెక్ పవర్ అంటూ ఎవరికైనా ఉన్నదంటే అయితే భారత రాష్ట్రపతికే ఉంటుంది, తప్పితే మా సర్పంచ్ గారికే చెక్ పవర్ ఉంటుంది. మీరంతా పవర్ఫుల్, మీరు మంచిగా పనిచేయండి. ఒక్కటే సూచన నాది, గెలిచినాక జర మాట మారొద్దు, అంగిలాగు మారొద్దు. నిన్న దాకెట్టున్నావు, రేపు కూడా గట్లే ఉండాలి. ఓట్లప్పుడు అందరి దగ్గర పోయి దండం పెట్టామా లేదా? పెట్టాం కదా 2 3 సార్లు. ఇప్పుడు కూడా గట్లే ఉండాలి. గట్లుంటేనే మంచి పేరు వస్తుంది. ఏమనుకోవద్దు, ఏముంటాయి 3-4 పనులు. పొద్దుగాల బరాబర్ టైం మీద నల్ల నీళ్ళు వస్తున్నాయా లేవా? నల్లలు పెట్టాలని మంచిగా పనిచేసి అందరికీ సరిపోయే నీళ్ళు ఇస్తుండా లేదా చూసుకోండి. రెండోది ఏముంటది, పొద్దున్నే చెత్తబండి ప్రతి ఇంటికి పోయి కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్ ఉన్నది, కట్టించిన డంప్ యార్డ్ ఉన్నది. మంచిగా చెత్త కలెక్షన్ చేసి ఊరు శుభ్రంగా పెట్టే పని చేయాలి. మూడోది ఏముంటుంది, పొద్దుకే బుగ్గలు వెలుగుతున్నాయా లేవా? చీకటి లేకుండా మంచిగా బుగ్గలు పోయి అనుకో, పంచాయత్ సెక్రటరీకి చెప్పాలి, బుగ్గలు బరాబర్ తెల్ల బుగ్గలు వేపియాలి, మంచి వెలుతురు ఇప్పియాలి. ఈ 3-4 మంచిగా పనులు చేయాలి. ఇంకేమైనా ఇంత పైప్ పడిపోతుంది, నల్లబద్ద అవుతుంది, ఏదైనా లీక్ అవుతుంటుంది, చిన్న చిన్న పనులు మంచిగా చేయించుకుంటూ పోతే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. సరే, మీరు చాలా మాటలు ఇవ్వచ్చు గెలిచినప్పుడు, మీతో ఆయన కాడికి దండలాడుంది. ఇంకేమైనా తిప్పలు ఉంటే 2 ఏళ్ళు అయితే మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, నేను దగ్గరుండి మిగతా పనులు చేపిస్తా. 2 సార్ల తర్వాత మనమే కదా, అప్పుడు ఏమైనా మిగిలిపోయినాయి మీరు హామీ ఇచ్చిన పనులుంటే మా క్రాంతి గారికి చెప్పండి, మా జయపాలన్నకి చెప్పండి, మా నారాయణకి చెప్పండి, మిగతా పనులు నేను దగ్గరుండి చేపిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. మంచిగా పని చేద్దాం. ఏం ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతా ఆగం. ఇంకా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి, మన వానకాలం దొరకలే, ఇప్పుడు యాసంగి. ఏమైందా యూరియా అంటే యాప్ కోసం లైన్లో కట్టాలన్నట. అరే, పంట పండడానికి ఇంత నీళ్లు కావాలి, కరెంటు కావాలి, అంటే యూరియా కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటుండే, యాప్ కావాలి, మ్యాప్ కావాలి. అరే, నీళ్ళ గురించి చెప్పడు, నా యూరియా గురించి చెప్పడు. ఇప్పుడు మన సింగూరు కాలువలు ఉన్నాయి, మన గవర్నమెంట్ ఉండగా బరాబర్ 40,000 ఎకరాలకు సింగూరు కింద నీళ్లు బారించినామా లేదా? ఆ మోటార్లు రిపేర్ చేసి కొత్త మోటార్లు పెట్టించింది బీఆర్ఎస్, కాలువలు పూర్తి చేసింది బీఆర్ఎస్. మీకు కరెంటు సబ్స్టేషన్తో సహా కట్టి నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేసినా ఆనాడు కాలువలలో నీళ్లు బారించినాం. ఇప్పుడు పోయిన యాసంగి ఏమైంది? మేము కాలువలు లైనింగ్ చేస్తున్నాం, మేము కాలువలు మరమ్మతు చేస్తున్నాం అని పోయిన యాసంగి నీళ్లు ఇయ్యలే. మన చౌటకూరు కానీ, మన పుల్కల్ కానీ, మన అందోల్ జోగిపేట అందోల్ కానీ 3 మండలాలలో 40,000 ఎకరాలకు నీళ్లు రావాలి. పోయిన యాసంగి ఇచ్చిండ్రా? యాసంగి ఎగబెట్టిండ్రు. మేము కాలువలు మంచిగా చేస్తున్నాం అన్నారు, పంటలు వేసుకోవద్దు అన్నారు. మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు కూడా ఏదో సింగూరు రిపేర్ చేస్తాం, డ్యామ్ రిపేర్ చేస్తాం అని సగం కాల్ చేశాం. ఆ కాల్ చేసేటప్పుడు కూడా ఒకటేసారి గేట్లన్నీ ఎత్తితే మనకు ఆ మంజీరాకు ఎడమ వైపు కుడివైపు ఉన్న పొలాలన్నీ మునిగిపోయినాయి. ప్రతి ఊర్లో 400-500 ఎకరాలు మునిగిపోయినాయి. దానికి కూడా ₹1 సాయం చేయలేదు ఇప్పటిదాకా. వేల ఎకరాల పంట నష్టం జరిగింది, ₹1 కూడా ఇయ్యలే. ఇప్పుడు మళ్ళా యాసంగి నారు పోయాలనా వద్దా, యాసంగి మరి పంట బండియాలనా వద్దా ఏదైనా చెప్తున్నారా ఇప్పటికన్నా? రైతులు ఆందోళనలో ఉన్నారు. అరే మీరు డ్యామ్ రిపేర్ చేసేది ఉంటే యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాక ఎండాకాలం 3 నెలలు 4 నెలలు గట్టిగా డబుల్ లేబర్ వెయిట్ చేయండి. లేదు అట్లా వీలు కాదు, క్రాప్ హాలిడే ప్రకటించండి, రైతులకు ఎకరానికి ₹25,000 డబ్బులు ఇవ్వండి, పైసలు ఇవ్వండి, ఉన్న విషయం మీద కుళ్ళా చెప్పండి. ఏం చెప్పకపోతే ఎట్లా? నీళ్ళు ఇస్తారా ఇయ్యరా? క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి 25,000 ఇస్తారా? మరి పంటకు నీళ్లు ఇస్తారా? ఏదో ఒకటి చెప్పాలనే వద్దా? గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టా? ఇలా 3 మండలాలు, ఇటు అందోలు కానీ, చౌటకూరు కానీ, పుల్కల్ కానీ 3 మండలాల రైతులకు ఏం అర్థం కాని పరిస్థితుల్లో పెట్టింది ప్రభుత్వం. అంత గందరగోళం. అరే నిండా నీళ్లుంటే సగం డ్యామ్ ఖాళీ చేసిండ్రు, నీళ్ళన్నీ బయటకు వదిలిండ్రు, అట్ల పొలాలు మునిగి నష్టం అయిపోయాయి. యాసంగన్న పండిద్దామంటే నీళ్ళు ఇస్తారా ఇయ్యరా చెప్పరా? ఈ రకంగా గందరగోళం చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు రూపకల్పన చేసింది. నిజానికి సంగమేశ్వర బసవేశ్వరలో అందరికంటే ఎక్కువ లాభం అయ్యేది మన జోగిపేట ఆందోళనకే ఎక్కువ లాభం అవుతుంది. 150,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇటు సంగమేశ్వరంకేలు వస్తాయి, ఇటు బసవేశ్వరంకేలు వస్తాయి, 2 దాంట్లకెళ్ళి వస్తాయి మనకు నీళ్ళు. 150,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు తేవడానికి కేసీఆర్ రూపకల్పన చేసింది. పనులు ప్రారంభమైనవి మన మున్పల్లిలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు తట్టడి మట్టి ఎత్తలేదు, దాన్ని ఆన్నే బండబెట్టిండ్రు. ఇవాళ నిజంగా కాళేశ్వరం నీళ్లు మన జోగిపేట, ఇప్పుడు గజ్వేల్ కానీ, మెదక్ కానీ, దుబ్బాక కానీ, సిద్దిపేట కానీ, అటు మానకొండూరు, హుస్నాబాద్ అవన్నీ కాళేశ్వరం నీళ్లతో పంటలు పండుతున్నాయి. మల్లన్న సాగర్ నిండా ఉన్నది, దాని కాలువల్ని సింగూరు తెచ్చి సింగూరుకెళ్ళి బసవేశ్వర సంగమేశ్వర పెట్టి ఈ జోగిపేటకు కూడా కాలమైనా కాకపోయినా బోర్లతోని కరెంటుతో పని లేకుండా 150,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు మనం పనులు ప్రారంభం చేసినాం. ఇవాళ వీళ్ళు వచ్చి 2 ఏళ్ళైంది మొత్తం బండబెట్టింది. బసవేశ్వర బంద్ అయి చెప్పింది, సంగమేశ్వర బంద్ అయిపోయింది. మరి ఎవరు మాట్లాడతలేరు? ఈ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఈ జిల్లా ఎంపీలు మాట్లాడారు. ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతలేరో నాకు అర్థమైతలేదు. సంగారెడ్డి జిల్లాను ఇలా రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు. సంగారెడ్డి జిల్లాకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు. ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక్క పని కూడా అయితలేదు. మొన్న రేవంత్ రెడ్డి జహీరాబాద్కి వచ్చిండు, ₹1 ఇచ్చిండా? ఒక్క పని చేసిందా జహీరాబాద్కు రేవంత్ రెడ్డి వచ్చి? ఏమి కూడా జరుగుతున్న పరిస్థితి లేదు. ఉన్న పనులు అయిపోయినాయి. బసవేశ్వర ఆగింది, సంగమేశ్వర ఆగింది, సింగూరు నీళ్లు 45 ఎకరాలకు రావాలి మన అందోళన జోగిపేటల, అది బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క రోడ్ అన్న మంచిగా అయిందా? ఎక్కడ రోడ్లు అక్కడనే అయిపోయినాయి, అన్ని గుంతలు అయిపోయింది. సంగారెడ్డి కానీ, జైరాబాద్ కానీ, అందోలు కానీ, నారాయణఖేడ్ కానీ రోడ్లన్నీ గుంతలమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ ఆడుకుంటున్నా, అంత బిజీ. ఇంకేమంటు నా మన్మంతో నేను ఫుట్బాల్ ఆడుకున్నా తప్ప అంటాడు. ఆడుకో, నువ్వు నీ ఇంట్లో ఆడుకో. కానీ నువ్వు ప్రజల సొమ్ముతోని, సింగరేణి డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులను 100 కోట్ల రూపాయలు నీ ఫుట్బాల్ షోకుల కోసం ఖర్చు పెట్టే హక్కు నీకెక్కడిది అంటున్నా. మనం ఉన్నప్పుడు అదే సింగరేణి డబ్బులతోని స్కూళ్ళు కట్టించినాం, మెడికల్ కాలేజీలు కట్టించినాం, రోడ్లు వేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఆయన మనమడి షోకు, ఆయన షోకులు తీర్చుకోవడానికి సింగరేణి పైసలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. 5 కోట్లతో స్టేడియం కట్టించిండు, 100 కోట్లతోని వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి ఆ మెస్సీతోని ఈయన ఫోటో దిగే షోకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు, ఈయన ఆట నేర్చుకోవడానికి 5 కోట్లు. నీ అయ్యసొప్ప ఇంకెందుకోసం ఖర్చు పెడుతున్నావు?
అరే పేద పిల్లలకు బుక్కడు అన్నం పెట్టవయ్యా అంటే పైసలు లేవు అంటాడు. పురుగులు అన్నం పెట్టాడు పిల్లలకు హాస్టళ్లలో. మా అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఏదంటే సపోర్ట్ చేయడు. కేసీఆర్ 200 2,000 చేస్తాడంటే చేయలే. మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఒట్లు పెట్టుకున్నారు, కాళ్ళల్లో మొక్కిరు. కొడుకులు 2 ఏళ్ళ 4,000 పింఛన్ ఏదంటే సపోర్ట్ చేస్తలేదు. అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తామన్నారు. వచ్చిందా? ఇచ్చు లేదు. కానీ ఇంకా ఉల్టా బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు అన్ని బంధు పెట్టింది. ఈ రకంగా ఇవాళ మోసం చేస్తున్నారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిండ్రు. అంతా మోసం అయిపోయింది. అందుకే అందరికి కూడా అర్థమైంది మళ్ళీ కేసీఆరే బాగుండే, మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దానికి సంకేతమే 4 సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని నేను మనవి చేస్తా ఉన్నా. 10% ఆనాడు కాంగ్రెస్ గెలవలే, మరి 40% గెలిచినది వస్తుంది. ప్రజలు కేసీఆర్ దిక్కు చూస్తుండ్రు, ఈ గులాబీ జెండా వైపు చూస్తున్నారు. ప్రజలు కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడట యాసంగికి రైతు బంధు కొడతాడట. ఏమంటుండు? పంట సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తా అంటుండు. మన జోగిపేట ఆందోళనలో పత్తి వేస్తామా ఏమో కొత్త ఉంటుందా? రాయకోట దిక్కు పత్తి, మున్పల్లి దిక్కు పత్తి ఉంటుందా? పత్తి 7 నెలల పంట ఒకటేసారి యాసంగి. ఇక పత్తి వేస్తే యాసంగికి రామ్ రామ్ అట, రైతు బంధు రామ్ రామ్. చెరుకు పెడతాం ఒకటేసారి ఇస్తారట, పండ్ల తోటలు ఒకటేసారి ఇస్తారట, కందులు పెడతాం ఒకటేసారి ఇస్తారట. మరి ఇవాళ రైతు బంధు కూడా కోతలు పెడుతుండగా ఈ రకంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల కోసం రాజీవ్ యువ వికాసం అన్నాడు. మన 2వ తారీఖు జూన్ 2వ తారీఖు ఇక పిల్లలకు 6,000 కోట్లు ఇస్తామన్నారు. 6 రూపాయలని ఇచ్చింది ఎవరికన్నా? రాజీవ్ యువ వికాసం అని పేపర్లలో యాడ్లు వేసుకున్నారు, టీవీలలో ఫోటోలు వేసుకున్నారు. కానీ ఇవాళటి వరకు ఒక్క నిరుద్యోగ యువతి యువకులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వికసించక ముందే వాగిపోయింది రాజీవ్ యువ వికాసం, వికసించక ముందే వాగిపోయింది అది. ఇక కూలీలు, గ్రామాల్లో ఉండే కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. వచ్చిన అయోల కన్నా పథకం ప్రారంభించిండ్రు, 1 ఊరికేసిండ్రు, మండలానికి అన్ని కొట్టిండ్రు. ఏడాది 1 ఊరికేసి మరి మిగతా ఊర్లకు ఎప్పుడు వేస్తారు నాయన? అడిగేటోడు ఉన్నాడా? మరి ఆనాడేమో ఓట్లు వేయించుకుంటారు, కౌలు రైతుల ఓట్లు వేయించుకున్నారు, రైతు కూలీల ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప గడ్డకెక్కిరు. రైతు కూలీలకు మోసం చేసిండ్రు. ఇవాళటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రారంభించిన పథకం 1 ఊరికే పరిమితమైంది. మిగతా ఊర్ల రైతు కూలీలకు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చిన పాపాన పోతలేదు. రాజీవ్ యువ వికాసం పేరిట యువతి యువకులకు మోసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతు కూలీలకు మోసం, రైతులకు మోసం. యూరియా తిప్పలు పెడుతుండ్రు. అదేదో యాప్ అట, యాప్ చూసి చెప్పిర్రా మీకు ఎవరన్నా? ఆ యాప్ పనిచేస్తలేదు. ఇవాళకి పొద్దుగాల పోయి యాప్ను ఓపెన్ చేస్తే టెక్నికల్ ప్రాబ్లం అంటుంది అది. మరి యూరియా సంచుల కోసం యాడికి పోవాలి? నేను అడుగుతున్నా మీ అందరినీ, కేసీఆర్ ఉండగా లారీ మీ ఊళ్ళకి వచ్చిందా లేదా? చాలా గ్రామాలకు లారీ ఊళ్ళకే పంపినాం. మీకు ఆటో కిరాయి పడద్దు, అమాలి కిరాయి పడద్దు, రానుబోను ఖర్చులు ఉండద్దు, ఆడ టిఫిన్ తినుడు ఛాయ్ తాగే ఖర్చు ఉండొద్దని ఊళ్ళకే లారీలు పంపినాం అన్నాడు. కానీ ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ వచ్చినాక పోయి జోగుపేటలో పొద్దుగాల నిలబెట్టే పొద్దుగెట్టు దొరికితే 1 సంచి, మళ్ళీ తెల్లారిపోతే మళ్ళీ 1 సంచి. ఇట్లా ఇక వ్యవసాయానికి జోగుపేటకే అయిపోయింది మన పని. అయితే తేక్మాలో, లేకపోతే మునిపల్లో, లేకపోతే రాయకోడో, లేకపోతే జోగుపేటకో, ఇదే పని కదా. రేగోడుకో అంటే యూరియా బస్తాలు కూడా సరఫరా చేయగా చేతగా దద్దమ్మ ప్రభుత్వం కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఉన్నదా? అట్లా కరెంటు మున్పట్లెక్క వస్తున్నదే.
పొద్దుకి ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది ఒకసారి చెప్పుంది. సాయంత్రం 5:30కు 6 గంటలకు పోతే మళ్ళా మబ్బులు ఎప్పుడో వస్తా ఉన్నది. 20 సార్లు పోతుందా రోజుకు? మంత్రి గారు ఉన్నారు కదా మీకు స్పెషల్. సో అట్లా మీ దగ్గర ఇవాళ కరెంటు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏమొచ్చింది కొత్తగా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మంచిగా పనిచేసిండ్రు. నిజంగా మా గులాబీ కార్యకర్తలకు, కష్టపడ్డ కార్యకర్తలకు, 72 మంది సర్పంచ్ల గెలుపులో కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్ప గెలుపు. అందరిది వేరు, మీది వేరు. ఇక్కడ మంత్రి ఉన్నా కూడా 72 సర్పంచులు గెలిపించిన మా కార్యకర్తలకు నేను సల్యూట్ చేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని కాపాడుకుంటాం. మీ మాట నిలబెడతాం. మీ గ్రామాల అభివృద్ధికి రేపు బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేకమైన నిధులు తెచ్చైనా సరే మీ గౌరవాన్ని పెంచుతాం, మా కార్యకర్తల ప్రతిష్ట పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా కలిసిమెలిసి ఉండండి. ఆయనకైతే ధైర్యం చాలతలేదు, పెట్టడా నాకైతే డౌటే ఉన్నది. ఎందుకంటే కారు చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ యాదికి వస్తే గుడ్డరే గుర్తారు జనం ఇప్పుడు. ఎందుకంటే కారు గెలవాలి, కేసీఆర్ గెలవాలి అని ఓట్ల డబ్బల్లో కారు మీద గుద్దడానికి ఇలా ఓటర్లు రెడీగా ఉన్నారు. అందువల్ల రేవంత్ రెడ్డికి ధైర్యం చాలతలేదు, ఎలక్షన్ పెట్టే ధైర్యం చాలతలేదు. చూద్దాం, పెడితే తయారున్నాం, పెట్టకపోతే డైరెక్ట్ అసెంబ్లీ ఎలక్షనే కొట్లాడదాం. అంతే కదా? తయారున్నాం, దేనికైనా తయారు. మంచిగా ఐక్యంగా ఉండండి. ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఎక్కడైనా పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్రాంతి గారు, జయపాలన్నను, మా సీనియర్ నాయకుల దృష్టికి తీసుకురండి. అంతా ఇబ్బంది అయితే ఇప్పుడు మనం బ్రహ్మాండమైన హైవే వేసినాం. ఇప్పుడు గంట సేపట్లో నా ఇంటికాడ ఉంటారు మీరు. ఒకటే గంట లేదా గంట సేపట్లో నేను మీ దగ్గర ఉంటా. ఏం బాధపడేది లేదు. అత్యవసరమైతే నన్ను పిలువుండ్రి, అవసరం ఉంటే నా దగ్గరికైనా రండి. ఎల్లవేళలా నా తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. మిమ్మల్ని కాపాడుకుంటామని మనవి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ హరీష్ అన్న, ధన్యవాదాలు. మనందరికీ కూడా ధైర్యం ఇచ్చినందుకు మీకు కూడా